తెలంగాణ రాజ్ భవన్ పేరును లోక్ భవన్ గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాజ్ భవన్లను లోక్ భవన్ గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, అస్సాం, కేరళ, త్రిపుర, ఒడిశా రాజ్ భవన్లను లోక్ భవన్లుగా మార్చారు. ఇప్పుడు ఆ జాబితాలో తెలంగాణ కూడా చేరింది. రైట్, ఇకపై తెలంగాణలో రాజ్ భవన్ పేరును లోక్ భవన్ గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాజ్ భవన్లను లోక్ భవన్ గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ఒకవైపు సూచనలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే అనేక రకాలుగా మనం చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, అస్సాం, కేరళ, త్రిపుర, ఒడిశా రాజ్ భవన్లను కూడా లోక్ భవన్లుగా మార్చేశారు. ఇప్పుడు ఆ జాబితాలో తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి రాజ్ భవన్ కూడా లోక్ భవన్ గా పేరు మార్చడం జరిగింది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు. మనకి సాగర్, ఇకపై లోక్ భవన్ గా పిలువబడుతున్నటువంటి రాజ్ భవన్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఎప్పుడు దీన్ని అఫీషియల్ గా డిక్లేర్ చేస్తారు, చెప్పండి, డీటెయిల్స్ చెప్పండి. సౌమ్య, అధికారికంగా గవర్నర్ కార్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్ నేపథ్యంలో రాజ్ భవన్ పేరును లోక్ భవన్ గా మార్చారు. ఇప్పటి నుంచి అంటే గవర్నర్ కార్యాలయం సంబంధించినటువంటి అధికారికంగా వెలువడే ప్రతి దస్తావేజ్ పైన, ప్రతి డాక్యుమెంట్ పైన కూడా లోక్ భవన్తో వెళ్తుంది. సీఎంలు రావాలన్నా, మంత్రులు రావాలన్నా కూడా రాజ్ భవన్కి వస్తారన్నట్టుగా మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం. కానీ ఇప్పటి నుంచి గవర్నర్ని కలవడానికి లోక్ భవన్కి వస్తారు. మనం చూడొచ్చు, తెలంగాణ రాజ్ భవన్ కూడా కొద్దిసేపటి క్రితమే అధికారులు లోక్ భవన్గా మార్చారు. 4 భాషల్లో లోక్ భవన్ అని, ఇంగ్లీష్లో లోక్ భవన్, హిందీలో లోక్ భవన్ అంటూ, తెలుగులో, ఉర్దూలో ఈ 4 భాషల్లో కూడా దాన్ని మార్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా గవర్నర్ ఎక్కడ ఉంటాడంటే మనం చెప్పుకోవచ్చు రాజ్ భవన్లో ఉంటారని చెప్పుకున్నాం. కానీ ఇప్పటి నుంచి లోక్ భవన్గా చెప్పుకోవాల్సిన నామకరణం మార్చిన నేపథ్యంలో ఈ విధంగా ఇక్కడ ప్రత్యేకంగా అలంకరించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా రాజ్ భవన్లో మంత్రుల ప్రమాణ స్వీకారం, లేదంటే సీఎంలు వచ్చి రాజ్ భవన్లో గవర్నర్ని కలిశారు అన్న అంశాలుగా మనం చెప్పుకోవాలి. కానీ ఇప్పటి నుంచి లోక్ భవన్లో గవర్నర్ ఉంటున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. సామాన్య ప్రజలు కూడా ఇక్కడ రాజ్ భవన్ రోడ్డుగా, ఖైరతాబాద్ నుంచి ఇటు సోమాజిగూడ వెళ్ళేటువంటి రోడ్డుని రాజ్ భవన్ రోడ్డుగా చెప్పుకుంటారు. కానీ ఇప్పటి నుంచి దీన్ని లోక్ భవన్ రోడ్డుగా చెప్పుకుంటారు. ఇక్కడి నుంచి ప్రజలు కూడా దీన్ని లోక్ భవన్గా కూడా పిలవబోతున్నారు. అధికారికంగా గవర్నర్ నుంచి వచ్చేటువంటి అన్ని అధికారిక లేఖల్లో కూడా లోక్ భవన్గా మారుస్తున్నారు. ఏది ఏమైనా రాజ్ భవన్ అనే పేరు రాజు అంటే రాజసం లాగా, రాజుల కాలం నాటి పేరుగా ఉండేది. కానీ ప్రజలకు చేరువగా ఉండేందుకు గవర్నర్ కార్యాలయాన్ని లోక్ భవన్గా కేంద్రం మార్చినట్లు కూడా అర్థమవుతుంది. దీంతో ఇక్కడి నుంచి వచ్చే వెళ్లే ప్రయాణికులు కూడా ఆసక్తిగా దీన్ని తిలకిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సౌమ్య. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.